ఇదా మీ సమస్య? నేను ఇంకేవేవో ఊహించుకుంటున్నాను. ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏముంది ఇందులో? మీరు కోట రాజుగారికి మాట్లాడటం చేత కదంతే. మీకిది అంత తేలికైన విషయమా? కాకపోతే ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? నేను మీ వెంటపడి వచ్చి మీ మనసులో ఏముందో చెప్పమంటానా? మిమ్మల్ని అడగచ్చు, కానీ మీకు అవి నచ్చవు, అవునా? ఇందాక మీరేమన్నారు? అగ్నిలో దూకిన వారు దగ్ధమైపోతారు, ఇంకేదేదో అన్నారు. నేను దూరంగానే ఉంటానులేండి. కానీ మనం ఒక ఆట ఆడొచ్చు. అందులో మనసులో ఉన్న మాటలన్నీ నేరుగా పెదాలపైకొచ్చేస్తాయి. అయితే ఆ ఆటలో మీరు నాతో సహకరించాలి. సహకరిస్తారా? చాలా బాగుంది, రండి. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి అసలు? రండి. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను. అడగక ముందే అందిన వరమా, అలజడి పెంచే తొలి కలవరమా. ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా, ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా. మీకు చంద్రుడంటే ఇష్టమా లేక నక్షత్రాలా? చంద్రుడు. మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇందాక చెప్పాను కదా మీకు, మనం ఒక ఆట ఆడాలని. నేను మీకు ఒక పదం చెప్తాను, ఆ పదానికి సంబంధించిన మాటలు మీరు నాకు చెప్పాలి. నన్ను కాసేపు నమ్మాలి మీరు. అయితే ఆడదామా? మొదటి పదం నక్షత్రాలు. మా బాల్యంలో కేవలం నక్షత్రాలు మాకు నేస్తాలుగా ఉండేవి. కానీ అవి నాకు శత్రువులు. మా అమ్మ అంటుండేది, నక్షత్రాల్లోనే మన విధిరాత ఉంటుందని. ఇక నేను ఆ విధిరాతని మార్చాలనుకునేదాన్ని. అలాగే మీరు మీ విధిరాతను మార్చడంలో సఫలమయ్యారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.